ఓకే. సో, ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ 'బ్రో'. సో, 'బ్రో' మూవీ కాన్సెప్ట్ మీ వరకు ఎలా వచ్చింది? మీ వరకు ఆ ఛాన్స్? అదే మీకు ఇందాక అన్నట్టు ఐ డూ బిలీవ్ ఇన్ ఎనర్జీస్ ఉన్నాయి కదండి. నాకు ఎప్పటిదాకా వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు ఎలా వచ్చినాయి నాకు కూడా తెలియదు. ఫార్చునేట్లీ ఏంటంటే ఐ డూ రన్ ఆన్ గ్రాటిట్యూడ్ మీద రన్ అవుతూ ఉంటాను. సో నేను మా ఫ్రెండ్ వర్మ అని ఒక అబ్బాయి కుడియడం అయితే వీటికి వర్మ అండ్ శ్రీకాంత్ని వీళ్ళందరూ రిఫర్ చేస్తే వెళ్ళాను, అది చేశాను. ఆ అబ్బాయి మళ్ళీ ఇంకో సినిమా ఒక సినిమా ఉంది, హీరో తొందరగా చనిపోతాడు, తక్కువ వర్కింగ్ డేస్ చేస్తావా అంటే సరే గ్రాట్యుయేట్ మీద చేస్తా. ఈ ప్రాసెస్లో బ్రో జరుగుతుందని, బ్రో అటువంటిది ఉందని కూడా నాకు తెలియదు. సాయిధన్ మేనేజరు ఇంకా అప్పటికే 6 months ముందు ఎవరినో వేరే యాక్టర్స్ని చేసుకుని వర్క్షాప్ అయితే చేసి రెడీ పెట్టుకున్నారు ఆ రోల్కి. బట్ త్రివిక్రమ్ గారు నాకు ఇంకా ఎవరో కావాలి, లేదు ఇంకా ఎవరో కావాలి, ఎవరన్నా చిన్న సినిమాలు హీరోగా చేసిన వాళ్ళు ఉంటే ప్రొఫైల్ తెప్పించండి అన్నారంట. దాన్ని ఈ అబ్బాయి 4 ప్రొఫైల్ పంపించాడు. పంపిస్తే అందులో నాది ఒక ప్రొఫైల్. ఇంకా ఈరోజు షూట్ స్టార్ట్ అయిన రోజు నన్ను సెట్కి పిలిపించారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఎలా అనిపించింది అలా స్క్రీన్ షేర్ చేసుకోవడం? అండ్ పవర్ స్టార్ గురించి ఒక 2 ముక్కలు మా ఆడియన్స్ అంటే రియల్ పవన్ కళ్యాణ్ గారి గురించి వింటూ ఉంటాం. సో రియల్గా దగ్గర నుంచి చూస్తూ సో యాక్ట్ చేసిన వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ తెలుసు. సో ఎలా అనిపించింది? ఐ డూ ఫీల్ నథింగ్. మనం ఏదైతే చూస్తున్నామో, మనం బయట నుంచి ఏదైతే చూస్తున్నామో ఆయన చాలా ట్రాన్స్పరెంట్గానే ఉంటున్నారు ఎప్పుడు. ఐ ఫీల్ సో నేను వర్క్ చేసిన ఫస్ట్ 2 days చిన్న మౌంటేజ్ సీక్వెన్స్లో కొద్ది దూరంగా ఉన్నాను. చిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక దీని మీద చూస్తున్నాను. తర్వాత ఇంటర్వల్ సీక్వెన్స్ అప్పుడు చిన్న కాన్వర్సేషన్ ఇవి ఉన్నాయి కదండి, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఒక చోట ఇలాగ కూర్చుని ఉన్నా. షూట్ జరుగుతుంది, ఆయన జరుగుతుంది, నాకు లేదు, నేను కూర్చున్నా. సో కూర్చున్నప్పుడు ఆయన షార్ట్ గ్యాప్లో ఆయన కట్ అయిన తర్వాత ఇలా వస్తుంటే కంఫర్ట్ ఉంటారు లేదా ఆ రూమ్లో నేను ఒక్కడే ఉన్నా. ఆయన కంఫర్ట్ ఉంటారు లేదా చెప్పి నేను లేచి వెళ్ళిపోతుంటే ఆయన అలా చేయబట్టుకుని పర్లేదు కూర్చోండి అని కూర్చోబెట్టారు. ఇది చాలా చోట్ల చెప్పి యాక్చువల్గా. సో కూర్చోబెట్టి ఏ ఊరు, ఎప్పుడు నేను చేస్తున్నారు, పేరేంటి, ఇవన్నీ మాట్లాడారు. దాన్ని అప్పుడే కొబ్బరి నీళ్ళు వస్తే అవి తీసుకొచ్చి నాకు అసిస్టెంట్ అది ఇచ్చి తాగేసి ఇంకా ఒక 15 minutes అలా ఇంత డిస్టెన్స్లో కూర్చొని స్పెండ్ చేసి అలా. ఇట్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు అదొక ఓరా అని నా ఫీలింగ్ అండి.